ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపై ఎప్పటికప్పుడు నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని చూస్తూ ఉంటాను. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత పార్టీ పెట్టింది ఇందుక, దీనికోసమేనా, ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన పరోక్షంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో అనేటువంటి అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. ఎన్నికలకు ముందు అంటే అధికారంలో లేనప్పుడు ఉన్నటువంటి బలం ఇప్పుడు నాకు లేదని ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ఎందుకు ప్రస్తావించాడు? ఎన్నికలకు ముందు రాజకీయం అంటే ఏందో, పదవి అంటే ఏందో తెలియకుండా, బాధ్యత లేకుండా దేని మీద అంటే దాని మీద విమర్శలు చేసిండు. కానీ ఇప్పుడు అలా కుదరదని ఆయన ఒప్పుకున్నట్లయింది.